సో మాస్టర్ చనిపోయిన రోజు మీకు ఏ టైంకి కాల్ వచ్చిందో, అసలు ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు నైట్ శ్రీకాకుళం ఈవెంట్ స్టేజ్ మీద ఉంటే ఇట్లా డ్యాన్స్ వేస్తున్నా మధ్యలో చెప్పారు నెక్స్ట్ ఇంకో పర్ఫార్మెన్స్ వేయాలి. ఒక సైడ్ నుంచి నీళ్ళు వస్తానే అక్కడ డ్యాన్స్ చేయాలి. తట్టుకోలేకపోతాను, వెళ్ళిపోవాలి అర్జెంటుగా. శ్రీకాకుళంలో అప్పటికప్పుడు ఆ ఈవెంట్ డబ్బులు మొత్తం ఎంతైతే అన్ని డబ్బులు ఆ కారు వాళ్ళకి ఇచ్చి అర్జెంటుగా ఎక్కడున్నా అక్కడికి పోవన్నా, ఒంగోలు పోవన్నా అని చెప్పి నేనైతే మనసులో అందరూ చనిపోయారు ఫిక్స్ అయ్యారు, కానీ నా మనసులో ఏముంది, ఆయన ఉండాలి, బతకాలి. నెల్లూరు హాస్పిటల్ తీసుకెళ్లారంటే ఆయన బతుకుండాలి, అదే మైండ్లో ఉంది. వెళ్ళేంత వరకు ఆయన మొహం చూసేంత వరకు నాకు అసలు నమ్మబుద్ధి కాలే. ఇక ఆయన చూసిన తర్వాత నాకు అందరూ ఏడుస్తున్నారు, నాకు అసలు ఏడుపు రావట్లే. నేను ట్రై చేసిన నాకు ఎందుకు ఏడుపు రావట్లేదని నాకు ఇప్పటికీ నాకు అసలు ఆ షాక్లో ఉన్నా నేను. అంటే ఆయన కొంచెం ఎలా అంటాడంటే, కొంచెం ఎప్పుడు చూసినా ఫన్నీగా ఆయన పొట్ట మీద పడుకోవటం, ఆయనతో మాట్లాడటం ఇట్లాగే ఉండేవాళ్ళం కదా. సడన్గా ఇప్పుడు ఆయన చూసి ఆడవాలి అంటే అది ఎట్లా ఏడుపు రావట్లేదు. నాకు అనిపిస్తుంది, లేదు ఆయన ఏదో బాడీ డబ్లింగ్ చేసి ఉంటాడు, ఉంటే అక్కడెక్కడో హ్యాపీగా యూఎస్లో డేటో ఉన్నాడే ఆ థాట్లో ఉన్నాం మేము. అంటే ఇంకా ఆయన బతికే ఇప్పుడు కూడా అలాగే ఉంది నాకు.